ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో నిన్న చర్చ ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొత్త ఢిల్లీలో జరిగే జమ్మూ కశ్మీర్ భద్రతా సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఢిల్లీలో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో నిన్న వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, బాక్సింగ్, యోగా, సైక్లింగ్ పోటీలలో క్రీడాకారులు తమ సత్తా చాటారు. ఇక వార్తలు వివరంగా. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో నిన్న చర్చ ప్రారంభమైంది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించారు. ఇది గత సంవత్సరాల్లో చేసిన ప్రసంగాల పునరావృతం అని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని రాహుల్ గాంధీ చెబుతూ, దేశం వృద్ధి చెందుతున్నప్పటికీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. జీడీపీలో తయారీ రంగం వాటా 15.3% నుండి 12.6% పడిపోయిందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని కూడా రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ కార్యక్రమం మంచిదే కానీ అమలులో విఫలమైందని అన్నారు. కాగా ముందుగా బీజేపీ ఎంపీ రామ్వీర్ సింగ్ బిధూరి తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ప్రజా సంక్షేమ పథకాలతో సహా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. రాజధానిలో ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి కేంద్ర పథకాలను అమలు చేయడంలో ఆపు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఢిల్లీలోని 1700 అనధికార కాలనీ వాసులకు యాజమాన్య హక్కులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన తెలిపారు. ఈ చర్చ సందర్భంగా ఇతర ఎంపీలు కూడా తమ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో కనీస మద్దతు ధర, ఎంఎస్పీ హామీ గురించి ప్రస్తావన లేదని ఎస్పీకి చెందిన నరేష్ చంద్ర ఉత్తమ్ పటేల్ తప్పుపట్టారు. ఆహార ద్రవ్యోల్బణం, వ్యవసాయ రుణమాఫీలను విస్మరించడాన్ని టీఎంసీకి చెందిన డాక్టర్ కకోలి ఘోష్ దస్తిదార్ విమర్శించారు. ఈ చర్చలో డీఎంకేకు చెందిన కె కనిమొళి తదితరులు కూడా మాట్లాడారు. కాగా చర్చ అసంపూర్తిగా ముగిసి వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశమవుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొత్త ఢిల్లీలో జమ్మూ కశ్మీర్పై భద్రతా సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఐబీ రా వంటి కేంద్ర గూఢాచార నిఘా సంస్థల అధిపతులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారు. భారత సైన్యం, మాల్దీవుల జాతీయ రక్షణ దళం మధ్య 13వ ఉమ్మడి సైనిక విన్యాసాలు యుక్వెరిన్ ఆ దేశంలో ప్రారంభమయ్యాయి. నిన్న ప్రారంభమైన సైనిక విన్యాసాలు మన దేశం, మాల్దీవులలో నిర్వహించే ద్వైపాక్షిక వార్షిక విన్యాసాలు కాగా 2023లో ఈ విన్యాసాలను జూన్ 11 నుంచి 24 వరకు ఉత్తరాఖండ్లోని చౌబాటియాలో నిర్వహించారు. యుక్వెరిన్ అంటే దివేహి భాషలో స్నేహితులు అని అర్థం. రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 5,337 కోట్ల రూపాయలను కేటాయించిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే నిలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అశ్విని వైష్ణవ్ నిన్న వర్చువల్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సికింద్రాబాద్లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 100% రైల్వే లైన్లకు విద్యుద్దీకరణ పూర్తయిందని, అలాగే 1326 కిలోమీటర్ల మేర కవచ్ ఏర్పాటు చేశామని వివరించారు. కాజీపేట రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి జరుగుతోందని చెబుతూ, Only for Telangana, 5,337. That entire Telangana state is now 100% electrified. The total investment of railways in the state of Telangana is 41,677 crore. The workshops being upgraded, Kazipet production unit being created, upgraded being set up. So combined all that total investment is 41,677 crore rupees. కాగా 2025-26 బడ్జెట్లో మహారాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు 23,778 కోట్ల రూపాయలను కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.7 లక్షల కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని చెబుతూ 16,240 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త రైల్వే ట్రాక్ల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీకి రేపు సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 1,56,00,000 పైగా ఓటర్లు 699 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఓట్ల లెక్కింపు శనివారం జరుగుతుందని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం 1.8 లక్షల పైగా సిబ్బందిని నియోగించింది. 220 కోట్ల రూపాయలు పైగా అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచిత వస్తువులు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరులో 15వ ఏరో ఇండియా షో జరుగుతుంది. ఈ నేపథ్యంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రేపటి నుంచి 14వ తేదీ మధ్య కొన్ని నిబంధనలను ప్రకటించింది. ఏరో ఇండియా ప్రదర్శనలో జరిగే రిహార్సల్స్, వైమానిక ప్రదర్శన సమయంలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. భారత వైమానిక దళ స్థావరంలో ఏరో ఇండియా షో జరుగుతుంది. ఏరో ఇండియా షో కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక వైమానిక దళ స్టేషన్ చుట్టూ 13 కిలోమీటర్ల మేర మాంసాహార అమ్మకాలపై, ఎత్తైన భవనాలపై, క్రేన్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. కాగా ప్రమాదాల నివారణకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ జి. జగదీష్ అధికారులను ఆదేశించారు. వైద్యులు, అంబులెన్సులు, అగ్నిమాపక సేవలు, పరిశుభ్రత, నీటి లభ్యత తదితర ఏర్పాట్లు అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రష్యాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకదానిపై గత 3 రోజుల్లో రెండవసారి ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లతో దాడి చేసింది. వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని చమురు శుద్ధి కర్మాగారంపై నిన్న ఈ దాడి చేసినట్లు కైవ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కర్మాగారం రష్యాలోని 10 అతిపెద్ద శుద్ధి కర్మాగారాల్లో ఒకటి కాగా, మరోవైపు డ్రోన్ దాడి సమయంలో వోల్గోగ్రాడ్ శుద్ధి కర్మాగారంలో స్వల్ప కాల్పులు మాత్రమే జరిగాయని రష్యా అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మద్దతుతో ఉగాండా రాజధాని కంపాలాలో 54 పడకల ఎబోలా ఐసోలేషన్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు ఆఫ్రికా దేశంలో వైరస్ వ్యాప్తి తర్వాత ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందని, ఎబోలా నుండి ప్రజలను రక్షించడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఉగాండాలో 2022లో SVD వ్యాప్తి సెప్టెంబర్లో ప్రారంభమై 2023 జనవరిలో ముగిసిందని, దేశంలో 164 కేసులు నమోదై 77 మరణాలు సంభవించాయని WHO తెలియజేసింది. ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో నిన్న వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, బాక్సింగ్, యోగా, సైక్లింగ్ పోటీలలో అథ్లెట్లు తమ సత్తా చాటారు. తమ నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీల చివరి రోజున పలు రికార్డు నమోదయ్యాయి. పంజాబ్ చెందిన మెహక్ శర్మ మహిళల 87+ కిలోల విభాగంలో బంగారు పతకాన్ని సాధించి 3 కొత్త జాతీయ రికార్డులను సృష్టించారు. మొత్తం 247 కిలోలు ఎత్తి కొత్త రికార్డులను సృష్టించారు. పురుషుల విభాగంలో ఆర్మీకి చెందిన లవ్ప్రీత్ సింగ్ మొత్తం 367 కిలోల బరువును ఎత్తి స్వర్ణం సాధించగా, ఉత్తరాఖండ్కు చెందిన వివేక్ పాండే కాంస్య పతకం సాధించారు. షూటింగ్ పోటీల్లో పంజాబ్ చెందిన సిఫ్ట్ కౌర్ సమ్రా 50 మీటర్ల 3 పొజిషన్ పోటీలో 461.2 పాయింట్లతో బంగారు పతకం గెలుచుకున్నారు. పురుషుల 10 మీటర్ల పిస్టల్ పోటీలో కర్ణాటకకు చెందిన జొనథన్ యాంటోనీ స్వర్ణ పతకాన్ని సాధించగా, ఆర్మీకి చెందిన రవీందర్ సింగ్, గుర్ప్రీత్ సింగ్ వరుసగా రజిత, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. బాక్సింగ్ పోటీల్లో ఉత్తరాఖండ్కు చెందిన హిమాన్షు సోలంకి, హర్యానాకు చెందిన అభిమన్యు లారాపై గెలిచారు. యోగా పోటీల్లో పశ్చిమ బెంగాల్కు చెందిన రితు మండల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. సైక్లింగ్ ట్రాక్ ఈవెంట్లో కర్ణాటకకు చెందిన కీర్తి రంగస్వామి, SSCBకి చెందిన సాహిల్ స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. స్క్వాష్ పోటీలో తమిళనాడు చెందిన వేలవన్ సెంథిల్ కుమార్, గోవా చెందిన ఆకాంక్ష సలుంకే స్వర్ణ పతకాలు సాధించారు. ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంటు ఉభయ సభను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో నిన్న చర్చ ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొత్త ఢిల్లీలో జరిగే జమ్మూ కాశ్మీర్ భద్రతా సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఢిల్లీలో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో నిన్న వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, బాక్సింగ్, యోగా, సైక్లింగ్ పోటీలలో క్రీడాకారులు తమ సత్తా చాటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.